మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. మొత్తం సైలెంట్ ఓట్స్లు కొన్ని జరిగాయి. అవి ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టరాజ్యం చేశారంటే మనకి చెప్పేది మీకు అన్నీ తెలుసు. మేము ఏం చెప్పగలం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో మాది ఆరు హామీలు ఉన్నాయండి. నిర్విఘ్నంగా అవి నెరవేర్చి జనాల్లో మేము మళ్ళీ 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని మరి అరచేతుల్లో పట్టుకునే పరిస్థితి తీసుకొస్తాము. ఈ రకంగా 20 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ జరగాలి మరి 5 ఏళ్లలో ఏం చూపాలి మేడం? జరుగుతుంది కూడా. ఉద్యోగాలు ఇప్పిస్తాము మహిళలకు కానీ, పెద్దపీట వేసి మళ్ళీ ప్రతి ఒక్క బస్సు తిరిగి మేము కార్యకర్తలను కూడా అందరిని ఎంకరేజ్ చేసి అన్ని విషయాలలో వాళ్ళకు ముందుకు తీసుకొచ్చి మా పార్టీ ఇచ్చిన 6 హామీలు అందరికీ నెరవేర్చేటట్టు ప్రయత్నం చేస్తాం మేడం. మరి హైదరాబాద్లో ఒక్క సీటు గెలవలే ఎందుకు? కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం సున్నానే, ఇప్పుడు కూడా సున్నానే. మరి లాస్ట్ టైం సున్నా, ఇప్పుడు సున్నా అంటే మేడం మీకు అన్నీ తెలుసు. వాళ్ళు 9 సంవత్సరాలు 6 నెలలు మెయింటైన్ చేశారు. ఆ విధంగా వాళ్ళు ఎంతంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటూ, వాళ్ళని కొనుక్కుంటూ, వాళ్ళని సహకరించుకుంటూ వాళ్ళు చేసిన పని మీకు అందరికీ తెలుసు. మేమేం చేసేది ఏం లేదు. మా స్వతహాగా మేము రూపాయి ఖర్చు పెట్టకుండా మా పార్టీని ఇవాళ ముందుకు తీసుకొచ్చామంటే జనాల్లో ఎంత అభిమానం ఉందో మీకే అర్థమవుతుండొచ్చు. పల్లె జనం ఏమో మొత్తం పూర్తిగా మీ వైపు ఉన్నది, మరి పట్నం జనం లేనట్టున్నది. పట్నం జనం లేనంటే ఒక మాట చెప్పు మేడం. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన చేసేటంటే ఐటీ రంగం కుంటుపడిపోతుంది, మళ్ళీ ఐటీ రంగానికి ఎవరు లేరు, సరైన వ్యక్తులు లేరని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఉద్దేశంగా కూడా ఈ జనాలకి ఏంటంటే భయము పుట్టింది. భయం ప్రాంతం అయిపోయి కొంతమంది ఐటీ రంగాన్ని మనము కోల్పోతామేమో అని చెప్పి భయపడిపోయి ఇలాగా ఈ విధంగా మారిపోయింది మేడం. ఇంకేం లేదు. ఓకే, సో మొత్తం మీద అది ఇప్పుడిప్పుడే గ్యాలరీస్ అన్నీ నిండిపోయాయి. సో ఏ అండ్ బి బ్లాక్గా కేటగరైజ్ చేసిండ్రు. సో చాలామంది మాట్లాడదామని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిర్రు అన్న, ఎట్లుంది, ఏంది అరేంజ్మెంట్లు మంచిగా ఉన్నాయా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన పేరైనా రేవంత్ రెడ్డి అవుతారు అనుకున్నారా? సీఎం 100% రేవంత్ రెడ్డి గారే అవుతారని అనుకున్నాం. 100%గా ప్రజలు కోరుకున్న నాయకుడు కాబట్టి ఇలా సీఎం కాగలిగాడు, అంతే. ఓకే, మరి కాంగ్రెస్ని ఏం నమ్మి ఓట్లు వేసారు అనుకుంటున్నారు? మరి పట్నం అయితే వేయలేదు, పల్లెనే వేసింది, ఎందుకు? పల్లెలలో ఓట్లు వేసిందంటే పల్లెలలో కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి నానా ఇబ్బందులు పడ్డారు. కసితోని, కోపంతో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అది తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కోటేసిళ్ళు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన పీసీసీ అయిన కాడ నుంచి ప్రతి చోట కూడా ఆ మేనిఫెస్టోలో ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిలో అమలు పరచమని ప్రతి దాంట్లో కూడా పోరాడింది కాబట్టి అది ప్రజలకు అందలేదు. కాబట్టి ఇలా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతాయన్న ఆలోచనతోనే ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిళ్ళు. ఇంత ఘనంగా ఇంత సభ పెట్టినందుకు నిజంగా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ యొక్క రాక్షసుల పాలనలో. ఇవాళ సుఖంగా ఇవాళ మాకు ఎంతో పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంది తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఎండి యాకూబ్ పాషా. ఈరోజు వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ నిరక్షరత పాలన వల్ల ఎంతో అనగబడ్డ పరిపాలన నుంచి ఎన్నడూ మా విముక్తి జరుగుతుందనే సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చితికిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ధైర్యం ఇచ్చే వ్యక్తి లేని సందర్భంలో ఈరోజు ధైర్యం ఇచ్చే నాయకుడు రేవంత్ రెడ్డి గారిని చూసి ఎంతో ఆశతోని ఈరోజు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. వాస్తవానికి చాలామంది అనుకుంటున్నారు పల్లెకే పరిమితమైన కాంగ్రెసు ఈరోజు పట్టణానికి రాలేదు అనేది చాలామంది అనుకుంటున్నారు. వాస్తవానికి పల్లె ప్రజలు ఒక రైతు బిడ్డలు, వ్యవసాయ కూలీలు వివిధ స్థాయిలలో
అణగారిన వర్గాలు అనేటోళ్ళు గ్రామాలలో ఉంటారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లేకపోతే అక్రమ కొంతో అంతో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను అక్రమంగా బెదిరించి టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు తప్ప ప్రజలైన నిజమైన స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు వేసిరని కూడా దయచేసి ఈ రకంగా వారికి కూడా విన్నవిస్తున్నాను. హన్మకొండ జిల్లా పరకాల కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాము. రేవుల ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు తరలి వచ్చినాం మేడం. మా సార్కు స్పీకర్ పోస్ట్ అని అంటున్నారు, సంతోషపడుతున్నారు మేడం. సంతోషమమ్మా, మా వెనకబడి ఆత్మకూరు కాబట్టి ఈ అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వల్ల పనిచేయడానికి సిద్ధంగా మేడం. మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. కాదు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? 6 గ్యారెంటీ ఇచ్చినామమ్మా, అది అమలు చేస్తున్న సంతోషంతో వచ్చినామమ్మా. పక్కా చేస్తున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ విజయపేట ముగిస్తుంది. సంతోషపడుతున్నారు మేడం. అవునా? ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? రైతు రుణమాఫీ కూడా కావాలి మేడం. అదొకటి, కరెంటు కూడా ఇబ్రాహిం కంట్రోల్ చేయాలి మేడం తప్పనిసరి. అంతకంటే మించి ఏం లేదు మేడం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్న ప్రజలందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలందరూ పేరు పేరున ధన్యవాదాలు శ్రీమణ పేరు ఏర్కొండ రవీందర్ గౌడ్, సహకార సంఘం చైర్మన్, ఆత్మకూరు మండలం, పరకాల కాన్స్టిట్యూషన్, హన్మకొండ జిల్లా. మేము హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీసీఎల్ కన్వీనర్. అమ్మ ఒక్కొక్క సీటు కూడా గెలిపించుకోలేదంటే ఇదంతా కేసీఆర్ గారిది వ్యూహం అంట. మీరు ప్రజలను చూస్తుంటే ఇన్ని సీట్లు ఇచ్చిరంటే మీరు గుర్తు చేసుకోవాలి. ఈ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఓన్లీ అంతే. కాబట్టి ఇక డెవలప్మెంట్ జరగలేదని మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని, అవునా? అంటే జరగదేమో అని నమ్మి ఇక్కడ. మరి మీరు ఇప్పుడు ఎంత కష్టపడతారు ఇలా? నెక్స్ట్ టైం అంటే సీట్లు రావాలి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంది కదా, అప్పటి వరకైనా ఎంత కోపం అవుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీరు చూసారు, ఊర్లలో ఎక్కడ కానీ డెవలప్మెంట్ కాలేదు, సిటీలో కూడా ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుందని నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని సీట్లు మాకు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మేము గ్రేటర్ హైదరాబాద్ కూడా చాలా మంచిగా అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నాం.